హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మనం ఈ హ్యాపీ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే కూల్ కేక్ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో, వాటికి ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మనకి లైట్గా చేతికి అంటేలాగా మరిగితే సరిపోతుందండి. మరి మనకి పాకం రావాల్సిన పని లేదనమాట. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్ మైదా, అలాగే 1 కప్ షుగర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 కప్ మైదాకి 5 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే వెనిలా ఎసెన్స్, అలాగే 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కేక్ మౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 1 కప్ మైదా తీసుకొని స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలండి. ఇది జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టి మనం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఫ్రీ హీట్ చేసుకుందాం. దానికోసం ఏదైనా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఇలాంటి బౌల్ ఒకటి పెట్టుకోండి. ఇది ఫ్రీ హీట్ అయ్యేలోగా మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసుకొని నేను విస్కర్తో అయితే చేస్తున్నాను. మీ దగ్గర విస్కర్ లేకపోతే మీరు స్పూన్తో కానీ మిక్సీ జార్లో కానీ చేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి కాకుండా ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ చాలా స్మూత్గా అయితే వస్తుంది. ఇలా 5 ఎగ్స్ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ బీట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ చాలా స్పాంజీగా అయితే వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పే కొలతలతో, నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందనేది. ఇలా మొత్తం షుగర్ పౌడర్ అంతా కూడా వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు బేకింగ్ సోడా అలాగే తినే సోడా కూడా వేసుకొని మరొకసారి బీట్ చేసుకుందాం. మీకు మీ దగ్గర ఎలక్ట్రిక్ విస్కర్ లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు కొంచెం మైదా వేసుకుంటూ చేసుకోవాలండి. ఒకేసారి మైదా కూడా వేయకూడదు. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా వేసిన తర్వాత 1 కప్పు వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదని నేను పైనాపిల్ ఎసెన్స్ వాడానండి. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకొని బీట్ చేసుకుందాం. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక ప్యాచులరా తీసుకొని ఇలా కట్ అండ్ మోడ్లో మనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి. కేక్ చాలా స్పాంజీగా వస్తుందండి. చూసారా, బ్యాటర్ అయితే ఈ విధంగా రావాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మామూలు తీసుకొని ఈ బ్యాటర్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లో అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు కేక్ని కుక్కర్లో పెట్టి మూత పెట్టుకుందాం. మనకి కుక్కర్ మూతకి విజిల్ కానీ గ్యాస్ కట్టర్ కానీ పెట్టకూడదండి. ఇప్పుడు 30 మినిట్స్ దాకా అలా వదిలేసామంటే లో ఫ్లేమ్లో పూర్తిగా సిమ్లో పెట్టి మనం చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ రెడీ అయింది. చూసారా, మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చింది. ఇప్పుడు బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం కుక్కర్లోనే ఉంచకూడదు. ఉంచడం వల్ల గట్టిగా అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత టర్న్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనకున్న బటర్ పేపర్ అది సపరేట్ చేసుకుందాం. చూసారా, మనకి కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచి కలర్తో వచ్చింది కదా. కేక్ కూడా చాలా స్పాంజీగా అయితే ఉందండి. ఇలా రెడీ అయింది కదా. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకుందామండి. దానికోసం మనకి స్టోర్లో దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ అంటే ఇస్తారనమాట. అది తీసుకొని 1 కప్పు మైదాకి 1.5 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. తీసుకొని బీట్ చేసుకుందాం. ఇది కూడా ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి.
వల్ల పెట్టి అలాగా చేసుకుంటూ వేసుకోవాలి. చూసారా మనకి మనం బౌల్ తిరిగి వేసినా మనకి కింద పడలేదంటే మనకి వచ్చినట్టండి, ఫ్రెష్ క్రీమ్ రెడీ అయినట్టు అనమాట. నేను మరొకసారి స్పూన్తో పెట్టి చూపిస్తున్నాను చూడండి. స్పూన్కి మనం స్పూన్తో పడేస్తుంటే కింద పడలేదు. ఇప్పుడు ఒక కప్పు ఎసెన్స్ వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బీట్ చేసుకుందాం. ఇది రెడీ అయింది కదా. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ క్రీమ్ని హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం కేక్ మీద అప్లై చేసుకుందాం. ఇప్పుడు కేక్ని ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకోండి. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో, మనకి బేకరీ స్టైల్లోనే వచ్చింది. చూసారా ఎంత టేస్టీగా కూడా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉందండి. మనకి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ముందుగా షుగర్ సిరప్ తీసుకొని మనం షుగర్ సిరప్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కూల్ కేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ కూడా అప్లై చేసుకుందాం. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. మనకి లేదంటే విప్డ్ క్రీమ్ పౌడర్ అమ్ముతున్నారు ఇప్పుడు, అది మీకు అవైలబుల్ ఉంటే అది తెచ్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకొని మళ్ళీ ఫ్రెష్ క్రీము అప్లై చేసుకోండి. మన దగ్గర ఏదైనా ఏటీఎం కార్డు అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, పాతవి, అలాంటి కార్డు ఏమైనా ఉంటే మనం నీట్గా దీన్ని అప్లై చేసుకున్నారంటే కేక్ కూడా చాలా నీట్గా వస్తుంది. నా దగ్గర లేదు, అందుకే ఇలా నైఫ్తో చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కవర్ తీసుకొని కవర్లో క్రీమ్ వేసుకొని దానికి చిన్న హోల్ పెట్టుకొని కోల్లా తయారు చేసుకొని ఈ విధంగా డిజైన్స్ వేసుకున్నానండి. నా దగ్గర ఏమీ లేవన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హ్యాపీ న్యూ ఇయర్ కేక్ రెడీ.